నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ముందుగా భోజనం వడ్డించే ముందు మనం భోజనం పెట్టుకుంటున్నప్పుడైనా కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. పద్ధతిగా అలా ప్లేట్ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వడ్డించుకొని తినాలి, అన్ని వడ్డించుకున్న తర్వాతే తినడం, నమస్కారం చేసుకొని తినడం ప్రారంభించాలి అంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి అసలు ఎలా ఉండాలి మనం వడ్డించుకునే ఆ కంచం అనేది, ఎవరికైనా వడ్డించినా సరే మనం తినేటప్పుడు వడ్డించుకున్నా సరే దాని గురించి వివరించండి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. అన్నపూర్ణమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ అంటే అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ అంటాం. అన్నం తినడం అంటే మనం ఏదో మెకానికల్గా ఆకలేస్తుంది కాబట్టి తింటున్నాం అని అనుకుంటున్నాం. కాదు. ప్రతి మనిషి కూడా ఒక ఆర్డర్ ఉంది. మనం నిద్ర లేవగానే మనము బెడ్ కాఫీ తాగుతారు కదా వీళ్ళంతా. బెడ్ కాఫీ తాగే వాళ్ళకి అందరికీ కూడా ఆ పాచి లోనకి వెళ్ళిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తుంది. సో జంతువులకు మాత్రమే ముఖం కడుక్కోకూడదు అని రూల్ పెట్టాడు దేవుడు. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటటువంటి సిక్రిషన్స్ ఉంటాయి, పళ్ళ నుంచి కొన్ని గ్రంథులు యూజ్ చేస్తాయి, వాటికి ఏం కావు. మానవుడికి వచ్చే సిక్రిషన్స్ ఈ యొక్క ముఖం కడుక్కొని ఆ తర్వాత మాత్రమే చెల్లతో పళ్ళు పుచ్చిపోతాయి, లోపల పేగులు తొందరగా పాడైపోతాయి. అది ఎలాగో ఆ మనిషి ఎందుకు స్నానం చేస్తాడమ్మా? 15 రోజులకు ఒకసారి చేయొచ్చు కదా స్నానం. దుర్వాసన వస్తుంది. దుర్వాసన అంటే బాడీ అంతే. కాబట్టి ప్రతి దానికి ఒక రూల్ ఉంది. అలాగే మనము నిద్ర లేచిన వెంటనే ముఖం కడుక్కోవడము, తర్వాత స్నానం చేయడము ఎలాగైతే ఉందో, ఆ తర్వాత మనము భోజనం చేస్తాం కదా మధ్యాహ్నం. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ప్రొసీజర్ ఉంది. ఇది క్యాస్ట్లను బట్టి మతాలను బట్టి కాదు, మన యొక్క శుభ్రత కోసం మనం చేసుకుంటున్నాం. మన ఆర్గన్స్ ఎక్కువ కాలం ఉండాలి భూమి మీద, మనం మంచిగా ఎక్కువ కాలం బతకాలంటే రూల్స్ పాటించాల్సిందే. ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం. అలాగే ఈ భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్లేట్లలో కానీ విస్తరాకుల్లో కానీ ఎక్కడైనా సరే మనము ఫస్ట్ భోజనం అన్నం వడ్డించేస్తారు. ఇది చాలా తప్పు. అన్నం వడ్డించకూడదు. అలా అని చెప్తే ఏమండి, బ్రాహ్మలు కూరలు వడ్డించుకుంటారు కాబట్టి మనం కూడా అలా వడ్డించుకోవాలా అండి అని కొంచెం మంది అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాదు, అక్కడ బ్రాహ్మలు ఇతర క్యాస్ట్ అని కాదు, నాన్ బ్రాహ్మిన్స్ అని కాదు. పద్ధతిగా ఏమండి అని మనం ఎలా మాట్లాడతాం? భర్తలు ఎరా అనొచ్చుగా. ఏమండి అంటే పూర్వకాలంలో రాజులు శ్రీకృష్ణుడు ఏమనేవాడు? రాధగారు అని పిలిచేవాడు. అంతేగాని రాధా ఇలా రావే, వసేవే ఇలా రావే అని అనలా. తంతుంది రాధమ్మ తల్లి. సో దెర్ ఈస్ అ రూల్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ భోజనం దగ్గర కూడా మొట్టమొదట రైస్ పెడితే ఏమిట్రా అంటే అక్కడ యమదూతలు ఉంటారు, అవి అట్రాక్ట్ అయిపోతాయి. అంటే ఆయుర్దాయం మనకి తక్కువ అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. మనం భూమి మీద ఎక్కువ కాలం బతకాలంటే ఫస్ట్ కూరలు వేయాలి. ఎందువల్లనండి గురుగారు అంటే పిండం అయిపోతుంది అనమాట. భోజనం ఎక్కువ ఫస్ట్ గోధుమ పిండి కానీ రైస్ కానీ ప్లేట్లో పెట్టుకుంటాం కదా పిండ ప్రధానాలు చేసినప్పుడు, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు. పిండం పెట్టగానే ఇప్పుడు క్లాస్ రూమ్ పిల్లలకి చూపించగానే క్లాస్ రూమ్, చాక్ పీస్, పుస్తకాలు చూడగానే, కుర్చీలు చూడగానే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. అలాగే ఈ యొక్క పూజా గది, మరి అక్కడ చూడు కోయిదోర్లు వాళ్ళకి మామూలుగా జ్యోతిషాలు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా పటాలు వరుస పెట్టేస్తారు. ధూమ్ర మంచిగా ధూపం గీపం వేసి సాంబ్రాణి అని పెట్టగానే అద్భుతమైనటువంటి వాసన చూసి డివైన్ అట్మాస్ఫియర్ వచ్చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే నన్ను ఒకసారి ఒకడు జాతకానికి చెప్పమంటే హోటల్కి రారా అన్నాను. బ్యాంక్ లోన్లకి వాటికి ఏజెంట్లు కూర్చుంటారు కదా, అక్కడ హోటల్లో మీటింగ్లు చేసేసి వెళ్ళిపోతారు. అలా హోటల్ చెప్తే ఇదేంటండి గురుగారు ఇక్కడ హోటల్లో జాతకం ఏంటండి, అట్మాస్ఫియర్ ఉండాలన్నాడు. అయితే అక్కడెక్కడో మరి ఎక్కడ దగ్గరగా ఉన్నో నియరెస్ట్ ప్లేసు అక్కడ రా అంటే ఎన్విరాన్మెంట్ అండి అన్నాడు. సరే, ఒక అతను జాతకం చెప్తుంటే మన ఫ్రెండే, వాళ్ళు హోటల్ గదుల్లో చెప్తారు కదా, హోటల్ గదిలో చెప్తే నా స్టూడెంట్ ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి, శ్రావణి అని. ఆ అమ్మాయి ఏం చేసిందంటే
అతను జాతకం చెప్పినప్పుడు లాడ్జ్లో పరుపు మీద కూర్చొని మామూలుగా ల్యాప్టాప్ పెట్టి చేస్తుంటే ఆ పిల్ల వెంటనే ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్కి, బాబాయ్ ఇదేంటి ఇక్కడంతా ల్యాప్టాప్ పెట్టి ఒక రూమ్లో కూర్చొని లాడ్జ్లో చెప్తున్నారు, ఒక దేవుడి ఫోటో లేదో సాంబ్రాణి లేదంటే, అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. కంగారు పడుకోమ్మా, ఆయన మంచి ఆయన బాగా చెప్తారు. క్యాంపులు వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు కూడా క్యాంపులు వెళ్ళినప్పుడు లాడ్జుల్లో హోటల్లో దిగి అక్కడ ఏం చేస్తారు, శంకరాచార్యుల వారు రోజు చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేస్తారు. ఎవరైనా సరే మఠం వెళ్ళినప్పుడు పీఠం కూడా తీసుకెళ్తాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అ వైటల్ రోల్ హియర్. ఆ విధంగా ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే రైస్ వేసేస్తామో వెంటనే యమదూతలు, చిత్రగుప్తుడు, యమభటులు వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు దానికి. మనం పిలవకుండానే వాళ్ళు వచ్చేస్తారు. మన ఆయుర్దాయం వాళ్ళు అటెండెన్స్ ఇచ్చారంటే మన ఆయుర్దాయం తగ్గినట్టే లెక్క. కాబట్టి ప్రతి పూట కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శ్లోకాలు చదవడం కాదు, ముందు కూరలు వేసి తర్వాత పచ్చడి, పప్పు ఇవన్నీ వేస్తాం కదా, వేసిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత భోజనం డైరెక్ట్ తినేయడం కాదమ్మా, ఆకలి వేసిందని చెప్పేసి కంచం బయట ఒక్క మెతుకు బయటపడినా కూడా వీడికి ఎన్ని మెతుకులు బయటపడతాయో కౌంట్ చేస్తుంది అన్నపూర్ణమ్మ తల్లి. అన్ని రోజులు వీడికి పెనాల్టీ వేస్తుంది. అందువల్లనే నేను చెప్పేది వెరీ అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్. అన్నపూర్ణ ట్రస్ట్, అన్నపూర్ణ భవన్ కాశీలో ఇప్పటికి కూడా ఆయన బ్రతికున్నాడు. ఆయన మన గురువుగారు అనమాట. ఆయన అన్నపూర్ణ ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అన్నపూర్ణ ట్రస్ట్లో భోజనం చేస్తారు. తమిళ ఆయన అనమాట. మొత్తం వేసుకొని ముස්සలు ఆయన. ఒక్క మెతుకు పడితే మనం విసిరేస్తాం కదా, ఆయన అది తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అన్నంలో కలుపుతాడు ఆయన. అంటే అన్నపూర్ణ మాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అన్నానికి. అలాగే బ్రహ్మార్పణమస్తు అన్నారు దీన్ని. ఇవేమో మంత్రాల్లాగా మనం సిగ్గుపడుతూ మంత్రార్పణమస్తు, గాయత్రి దేవతార్పణమస్తు అంటే హిందూ మతం పూజలు చేస్తున్నాం అనుకొని పిల్లలు పాపం వాళ్ళు తెలియదు పాపం. ఇప్పుడు మంత్రం ఎందుకు చదువుతామమ్మా? బాయ్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వందే మాత్రం ఎందుకు స్కూల్లో చదవాలి? ఫస్ట్ ప్లెడ్జ్ ఎందుకు చేయాలి? వై వన్ షుడ్ డూ ఎ ప్రేయర్ అండ్ వై షుడ్ హీ రిసైట్ దిస్ నేషనల్ యాంథమ్? దట్ ఇస్ ద ప్రొసీజర్ అనమాట. సో ఆ విధంగా ప్రొసీజర్, భోజనం చేయడానికి ప్రొసీజర్ పెట్టారు మన ఋషులు. అందువలన ఎప్పుడైతే ఆ యమభటులు వచ్చినటువంటి దోషం నల్లిఫై చేయడం కోసం, ప్యాసిఫై చేయడం కోసం ఈ యొక్క దైవ నామాన్ని స్మరించుకోమన్నారు. అంతేగాని వీడేదో మనం వెంకటేశ నమో శ్రీనివాస అనగానే ఆయనకి ఏం లాభం ఏం కలగదు, మనకు కలుగుద్ది. ఆ యమభటులను ఆయన తోలుతాడు, ఆ యొక్క దోషాన్ని ఆయన నల్లిఫై చేస్తాడు. కాబట్టి భోజనం చేసేటప్పుడు అలాగే ఆచమనం చేయాలి. ఆచమనం అంటే ఏం చేస్తున్నారు ఇటు చూడండి. ఇట్లా మనం ఆచమనం ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటాం కదా, అంత పెద్ద ప్రొసీజర్ అక్కర్లేదు. కానీ భోజనం చేసినప్పుడు చుట్టూ ఇదిగో చీమలు ఇలాంటివి వెళ్లకుండా మనము చుట్టూ నీళ్లు పొయ్యాలి, చేసేసి భోజనం చేయాలమ్మా. ఇది ప్రొసీజరు. ఎవరైతే ఈ రకంగా మనము 3 పూటలా భోజనం చేసేటప్పుడు కానీ, ఎప్పుడు కానీ, అలాగే విందు భోజనాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కూరలు వేయకుండా ఓన్లీ రైస్ కనుక వేసినటువంటి భోజనాన్ని కనుక మనం తింటే అది పిండం కూడా అంటారు చూసారా, అది తిన్నట్టు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు జరిగిపోయింది వదిలేసేయండి. ఇక నుంచి కొత్తగా మనము ప్రతిదీ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా పిండం కూడా అంటే శ్రాద్ధ కూడా అంటాం. ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క పూజలు పునస్కారాలు చచ్చిపోయినప్పుడు ఇళ్లలో వెళ్తే చాలామంది మటన్ పెట్టు, చికెన్ పెట్టు, ఎంతెంత మంచివి పెట్టినా కూడా వెళ్ళరు భోజనం తినడానికి. ఎందువలనంటే దినం భోజనం కొంచెం అరగదు, ఇండైజెషన్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇది మా గురువుగారు ప్రాక్టికల్గా చేసినటువంటి డెమాన్స్ట్రేషన్, ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు కూడా. ఎవరైతే ఇప్పుడు గోవు ఉంటుంది కదా, ఆవు దూడ, ఆ ఆవు దూడని గృహప్రవేశానికి పంపించారనుకోండి, పంపిస్తే 2 లీటర్ల పాలు ఇచ్చేటటువంటిది అది వెళ్ళి గృహప్రవేశం చేసి వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 2 లీటర్ల పాలు వేస్తుంది. అదే శ్రాద్ధకర్మకు దానంకి పంపిస్తాం కదా మనం, చనిపోతే ఆ గోదానం భూదానం ఇలాంటివి చేస్తాం కదా, వెళితే ఈ ఆవు వెళ్ళి ఆ కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత వెళితే 2 లీటర్ల పాలు ఇచ్చేది ఇదిగో 1/2 లీటర్ అయినా తగ్గిపోద్ది పాలు. అంటే గోమాత ఇమీడియట్ రిసీవ్ చేసుకుంటుంది, దోషం ఉంది ఇది అని చెప్పడం కోసం. అందువల్లనే ఇలాంటి కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, పిండాలు, దినాలు, మనిషి చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క యమభటులు, చిత్రగుప్తులు, ఇదంతా ఒక డేంజర్ ఫీల్డ్ అనమాట. కాబట్టి ఆ ఫీల్డ్లోకి మనం వెళ్లకుండా ఉండడం కోసం ఈ యొక్క భోజనం అనేటటువంటిది మనం ఎప్పుడూ కూడా
కూరలు వేసుకొని పప్పు చక్కగా ఇవన్నీ వేసుకొని తర్వాత రైస్ వేసుకొని భోజనం చేయాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి ఏంటండి మరి అని అంటారు. వాళ్ళు కూడా చక్కగా మొట్టమొదట ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే రైస్ వేసుకోవాలి. ఏ సిస్టమ్ అయినా సరే చివర్లో రైస్, లాస్ట్లో రైస్ వేసుకొని తినాలి. ఈ రకంగా చేయాలి. ప్లస్ రెండోది ఎవరు ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలమ్మా. అంటే తిన్న తర్వాత భార్య ఉన్నా సరే కూడా హస్బెండ్ అనేటటువంటి వాడు ఎక్కువ కాలం బ్రతకాలంటే వాడు వెళ్ళి వాడి ప్లేటే వాడు కడుక్కోవాలమ్మా. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన ప్లేట్ మనం కడగకూడదు అంటే కనీసం తీసి సింక్ లో కూడా పెట్టద్దు, వాళ్ళకి పుణ్యం ఉండదు అంటారు కదా. వెళ్ళి మనమే కడగాలి. వెళ్ళి కడగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము ఎంగిలి అనేటటువంటిది విసర్జనం అనమాట. అది ఎప్పుడైతే వాళ్ళకి మనం ఆ దోషం కలిగించకూడదు అనమాట. వాళ్ళు మనం తినేసిన ప్లేటు మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి కడిగేసి అక్కడ పెట్టడం అనేటటువంటిది శ్రేష్టమైన పద్ధతి. మన ఆరోగ్యరీత్యా మన ఆయుర్దాయరీత్యా పెరుగుతుంది. వాళ్ళు అంటారు పాపం, వాళ్ళు మీరు అతిథులండి మీరు రండి అని, అంత మాత్రాన అలాంటి పనులు వాళ్ళు చేయించకూడదు. మనం చక్కగా మనం భోజనం చేసిన తర్వాత మనం ప్లేట్ చుట్టాలైనా ఎంత చుట్టాలైనా మనం కడిగేసేయాలి. సో దట్ ద వర్క్ విల్ బి మేడ్ ఈజీ. వాళ్ళు కూడా తిట్టుకోరు. రెండోసారి ఇంటర్ బాబు వీళ్ళు వచ్చారని అనుకోరు. వెల్కమ్ అంటారు. ఇంకోసారి వస్తామంటే ఎలాగో ప్లేట్లు కడిగి పెడతారు. వాళ్ళ ప్లేట్లతో పాటు మన ప్లేట్లతో పాటు మిగతా వాళ్ళ ప్లేట్లు కూడా కడిగేస్తామని. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఒకదానికొకటి లింక్స్ ఉంటాయి అన్నమాట. ఋషులు ఆల్రెడీ రీసెర్చ్ చేసి కనిపెట్టారు. గురుజీ, వారాహి నవరాత్రులు ప్రారంభమైపోయాయి. మరి 3వ రోజుకి మనం చేరుకున్నాము. చాలా మంది వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపము, ఆవిడని ఆరాధించకూడదు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా మంది ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని అమ్మవారిని ఆరాధించే విధానం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నిజంగా అమ్మవారిని ఆరాధించవచ్చు అంటారా, ఆరాధించకూడదంటారా? హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన గౌరీదేవే శక్తి స్వరూపిణి, ఆమెను అందరూ ఆరాధిస్తారు. అయితే ఆమె నుంచి పుట్టినటువంటి వాళ్లే వీళ్ళంతా. ఈ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో అమ్మవారు లలితాదేవి యుద్ధానికి వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాన్ని తయారు చేయాలి కాబట్టి అక్కడ ఈ సప్తమాతృకలను పుట్టించింది. బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి, విష్ణువు నుంచి వైష్ణవి, మహేశ్వరు నుంచి మహేశ్వరి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, కుమారస్వామి నుంచి కౌమారి, చాముండ వారాహి వరాహస్వామి నుంచి. ఆ వరాహస్వామి నుంచి పుట్టినటువంటి ఆదిశక్తే గౌరీ స్వరూపమే వారాహి అమ్మవారు. ఇకపోతే ఈ అమ్మవారు ఎందుకు వీళ్ళంతా భయపడతారు అంటే తప్పులు చేసిన వాళ్ళకి బాగా భయం ఎక్కువ. ఇప్పుడు గ్రామ దేవతల గుళ్ళోకి వెళ్ళాలంటే అందరికీ పాసిపడిపోతుంది. ఎందువల్లంటే మంచి గుగ్గులు వేస్తారు. రాజమండ్రిలో ఆల్కట్ తోటలో ఒక కన్నమ్మ తల్లి అని ఉంది. కన్నమ్మ తల్లి అంటాం. ఇంత పెద్ద తలకాయ విగ్రహం అనమాట. లోనకి వెళ్తే భయం వేసేది చిన్నప్పుడు మాకు. ఆ విధంగా ఏ దేవత అయినా సరే, గ్రామ దేవత అయినా ఎవరైనా శక్తి స్వరూపుడు. భయం అనేది కామన్. ఆ భయం నుంచి చేయకూడదని వీళ్ళు సొంత కవిత్వాలు చెప్పేస్తున్నారు. వాళ్ళకంటే భయంకర. ఇప్పుడు అమ్మవారిని లాజికల్గా ఆలోచిద్దాము. పురాణాలు చెప్పిన ప్రకారము కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతి, ఈమెమో లలితాదేవి సైన్యానికి మాత్రమే అధ్యక్షురాలు. దండనాథ అంటారు, వార్తాళి అంటారు. మరి ఆయన అధ్యక్షుడే మొత్తం టోటల్ దేవతల సైన్యానికి. ఈ దేవతలందరూ దాంట్లోకి వస్తారు ఆయనతో యుద్ధం చేసేటప్పుడు. ఆయన సైన్యాధ్యక్షుడే. ఆయన అంతకంటే ఫెరోషియస్ వారాహిక కంటే కూడా. మరి ఎందుకు కుమారస్వామిని ఎందుకు చేయొద్దని అనడం వల్ల? నెక్స్ట్ రెండవ పాయింట్, ఇప్పుడు ఈ వారాహికి బాస్ ఎవరు? లలితాదేవి. ఆమె వెళ్ళి చంపింది ఎవరిని? బండాసురుణ్ణి. ఈమె కాదు చంపింది, ఆమె కూతురైనటువంటి బాలా త్రిపుర సుందరి. ఆమె అందరూ కలిసి చంపారు. బాగుంది. మరి ఈమె సైన్యానికి మాత్రమే అధ్యక్షురాలు. ఆమె ఏకంగా యుద్ధం చేసి ఎంత ఫిరోషియస్, ఎంత కోపంగా ఉంటే చంపగలుగుద్ది. మరి ఆమెను పట్టుకుని శాంత స్వరూపిణి అంటారు, ఈమెనేమో ఉగ్రస్వరూపిణి అని బ్యాడ్ నేమ్ చేస్తారు. వీళ్ళు ఏదో మహాపండితుల్లాగా 2 స్లోగన్స్ తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే, ప్రత్యంగిరా పంచన ఉండకూడదు, ప్రత్యంగిరా పూజ చేసేవాడు పంచనంట పక్కన ఉండకూడదట. కొత్తగా తయారు చేశారు. వారాహి అమ్మవారు పూజ చేసేవాడు వాకిట్లో ఉండకూడదు, వాడి వాకిట్లోకి వెళ్ళకూడదంట. మంచిది, శుభం. అందువల్ల వీళ్ళకి వీళ్ళే తయారు చేసేసి ఇక అమ్మవారిని బ్యాడ్ చేసేస్తారు, యుద్ధం చేసేసారు. తర్వాత యక్షిణీల గురించి వీళ్ళకి ఏదో తెలిసినట్టు వాళ్ళు కూడా అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. మనకి 7 అప్పర్ వరల్డ్స్, 7 లోయర్ వరల్డ్స్ ఉన్నాయి.
అంటే ఊర్ధ్వలోకాలు, అంటే ప్రమోషన్ లోకాలు, సకారాత్మక శక్తి అంటే డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ నకారాత్మక శక్తి కింద నెగిటివ్ ఎనర్జీస్ అంటారు కదా. ఫస్ట్ ల్యాండ్ మీద ఉన్నాం మనం మానవులం, భూలోకము. రెండో లోకము భువర్లోకం. ఇది అర్థ అయితే భువర్లోకమేమో అట్మాస్ఫియర్. దాంట్లో ఉండేవాళ్ళు యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు, అందుకని వాళ్ళ దేవతలు అన్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా దెయ్యాలు, భూతాలు, ప్రేస ఆత్మలు అంటారు. మరి తప్పు కదా. ఇప్పుడు ఇకపోతే సరే, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళ ఎవరైతే పూజలు చేయరో, వారాహి అమ్మవారి యొక్క పూజలు చేయరో, వాళ్ళ స్థలాలు కనుక ఎవరైనా కబ్జా చేస్తే, వాళ్ళ స్థలాలు కనుక రేట్లు పెరగపోతే, అందులో ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి బిజినెస్లు రావు. ఎందుకనంటే అమ్మవారు, వారాహి అమ్మవారు ఎవరంటే అమ్మ భూదేవత. ఆవిడ వరాహస్వామి ఉన్నాడు కదా, హిరణ్యాక్షుని చంపాడు. ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, భూమిని గుండ్రంగా చుట్టేసి సముద్రం అడుగుని పెట్టేస్తే విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తాడు, హిరణ్యాక్షుని చంపాడు, భూమిని తీసుకొచ్చి విడుదల చేశాడు. ఆయనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీయే లక్ష్మీదేవిని వారాహి. ఆ అమ్మవారు లక్ష్మీదేవిని వద్దనుకుంటున్నట్టే. వారాహి అమ్మవారు సాధన ఎవరైతే చేయనంటారో ఆయన వాళ్ళంతా కూడా లక్ష్మీదేవిని వద్దనుకున్నట్లే. నీకు ఇంకొకటి కూడా చెప్తాను చక్కగా. ఎవరైతే తిరుపతి వెళ్తున్నారు కదా అందరు కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వస్తుంది అనుకుంటున్నావా? ఎవరికి, అందరికీ రాదు. ఎంతమంది అంటే వెరీ లిమిటెడ్, 0.0001%. ఎందువలనంటే అక్కడ రూల్ పెట్టారు. కలియుగ భవిష్యోత్తర పురాణంలో క్లియర్ గా ఏమని చెప్పబడి ఉందంటే, ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకంటే ముందు వెళ్ళి ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి వరాహస్వామి యొక్క దర్శనం చేసుకోమన్నారు. ఎంతమంది చేసుకుంటున్నారు చెప్పు? ఈ గ్యాంగ్ అంతా అక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఉంటారు. ఆ కోనేరు కూడా సరిపోదు, టీటీడీ హడిలిపోద్ది ఆ జనం అక్కడికి వెళ్తే. అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, కింద అలివేలు మంగాపురం ఉంది కదా, అక్కడ కూడా ఇక్కడికి వెళ్ళిన సగం మంది జనం వెళ్ళరు. అంటే అమ్మవారి అనుగ్రహం లేకుండానే వెంకటేశ్వర స్వామి ఇచ్చేస్తాడు వీళ్ళకి. తాట తీస్తారు అమ్మవార్లు. ఎవ్వరు కూడా ఇంట్లో, ఇప్పుడు బంధువులు వెళ్తారు, బంధువులు వెళ్తే అతను ఇంటి యజమాని మనవాడైనా ఇంటి యజమానురాలులో ఆమెను కాదని ఇతను బంధువులను రానివ్వలేడు. ఇంపాసిబుల్. ఏదో ఒకసారి 2 సార్లు రానివ్వగలుగుతాడు. అటువంటి తిరుపతి వెళ్ళి ఎవరైతే వరాహస్వామి దర్శనం చేసుకోలేదో అటువంటి వాళ్ళకి ఫలితం రాదని కలియుగ భవిష్యోత్తర పురాణంలో శ్రీనివాసుడే క్లియర్ గా చెప్పాడు. ఈ భూమంతరిని విడుదల చేసిన తర్వాత వరాహస్వామి ఏం చెప్పాడంటే, చక్కగా శ్రీనివాసుడు వచ్చి నన్ను తిరుపతి కొండను అడుగుతాడు. అడిగితే ఏమంటాడంటే, నేను ఇస్తాను కానీ మరి నాకేంటి లాభం అంటాడు. స్వామి, నాకు తిరుపతి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఆ ఫలితం మీరు ముందు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి, తర్వాతే నా దగ్గరికి రావాలి, అప్పుడే ఫలితం ఇస్తున్నాను స్వామి అన్నాడు. మరి ఎవ్వరూ ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఫలితాన్ని ఇప్పించేటటువంటిది ఎవరో తెలుసా? తన భర్త అయినటువంటి వరాహస్వామి దర్శనం చేసుకోకపోయినా పోర్లే బిడ్డలు ఆ లైన్లో నుంచోలేక 48 గంటలు చచ్చిపోతున్నారు, 24 గంటలు స్నానాలు అవి లేకుండా టీటీడీ భోజనాలు పెడుతున్నా, పాపం వాళ్ళకి ఫలితం ఇద్దాము. ఇప్పుడు చూడు, 10,500 కళ్యాణ ప్రోగ్రాంలు ఇవి జరుగుతున్నా దొరకట్లేదు వాళ్ళంతా మన బిడ్డలు వీళ్ళు అని అమ్మవారు వారాహి అమ్మవారు రికమెండేషన్ చేస్తే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వరాహస్వామి దర్శనం చేసుకోకపోయినా వెంకటేశ్వర స్వామి చేసుకున్నంత ఫలితాన్ని, తిరుపతి యాత్ర ఫలితాన్ని ఇప్పించేదే వారాహి. అటువంటి తల్లిని పట్టుకొని చేయొద్దంటారు వీళ్ళు పిచ్చోళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే భూములు తగాదాలు, భూ కబ్జాలు చేశారు, భూములు రేట్లు పెరగట్లేదు, మనం భూములు కొందామంటే అవతల రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నాడు, లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనవి, ఇవన్నీ పెండింగ్ లో ఉండిపోతాయి వారాహి అమ్మవారి సాధన చేయకపోతే. ఈ అమ్మవారిని పెనతల్లి, సవతి తల్లి అని చెప్పిన ఆయనేమో హాస్పిటల్ పాలైపోయాడు ఆయన. తర్వాత ఎండుమిరపకాయలు బస్తాలు తెచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హోమాలు చేసిన ఆయనకేమో కాల్ చేశారు. తర్వాత ఏకంగా కీర్తిశేషులు అయిపోయారు. తప్పు అట్లా అనకూడదు. ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవార్లు జగన్మాతలు గౌరీదేహ సముద్భవం అన్నారు. అంటే ఆ గౌరీ తల్లి యొక్క శరీరం నుంచి పుట్టారు వాళ్ళు, సప్తమాతృకలు. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో ఏవో 4 పుస్తకాలు చదివేసి చెప్పకూడదు. వాళ్ళు ఏమైనా వారాహి ఉపాసకులా? నేను వారాహి ఉపాసకుడిని, మొత్తం ప్రపంచం అంతా తెలుసు. దశమహావిద్యా ఉపాసకుడిని, సప్తమాతృక ఉపాసకుడిని, యక్షిణీయ ఉపాసకుడిని. మరి మనం మన గురువులు చెప్పిన సాంప్రదాయంలో వారాహి అమ్మవారి యొక్క సాంప్రదాయం వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా వారాహి అమ్మవారిని ఫస్ట్ క్లారిఫై చేయాలి కదా జనాలకి. దర్జాగా మన లక్ష్మీ తల్లి, మన సరస్వతి తల్లి, మన పార్వతీ తల్లిని ఎలా చేసుకుంటామో అలా దర్జాగా చేసుకోవచ్చు.
ఓకే. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఇప్పటి వరకు చెయ్యొద్దేమో అనే ఆలోచనలో ఉండి చెయ్యని వారు ఈ చివరి రోజులైనా చెయ్యొచ్చు అంటారా? మిగిలిన ఈ 5 నుంచి 6 రోజులు. ఎస్, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు మన భద్రకాళి దేవస్థానం వరంగల్ ఉంది. అక్కడ ప్రొద్దున ఒక అలంకారం, సాయంత్రం ఒక అలంకారం చేస్తున్నారు. బాగుంది. ఏమిటి తెలుసా అలంకారం? కపాలిని మార్నింగ్ కపాలం, భగమాలిని, సింహి, మహేంద్రి, అబ్బా అద్భుతమైన పేర్లు. మరి ఏమన్నా మేకల్ని కోళ్ళని కటింగ్లు చేస్తున్నారా? చేయట్లా. శాకంబరి అమ్మవారు కూరగాయలు తీసుకొచ్చి అలంకారం చేసి వరంగల్ అంతా పుష్పాలు పెట్టి శాకంబరి ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈవెన్ ఎక్కడైనా సరే చూడండి, శాకంబరి నాన్ వెజిటేరియన్ కూరగాయలు ఆకుకూరలతో చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి చైత్రమాసంలో శ్రీరామచంద్ర ఇది చైత్రమాసంలో మనకి వసంత నవరాత్రులు చేస్తాం. అప్పుడు దుర్గాదేవికి చేస్తాం. ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం, అది కూడా అమ్మవారికి చేస్తాం. అలాగే ఆషాఢమాస శుక్లపక్షమి పాడ్యమి నుంచి నవమి వరకు వరాహి నవరాత్రులు చేస్తాం. అలాగే మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి మనకి నవమి వరకు శ్యామల నవరాత్రులు చేస్తాం. 4 సేమ్ రూల్స్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. అయితే ఈ యొక్క మరి దేవి నవరాత్రులు ఏం చేస్తున్నామండి, ఎవరు ఏమండి 9 రోజులు చేయలేకపోతున్నామంటే లాస్ట్ 3 రోజులు జాయిన్ అవ్వండి. లేకపోతే ఏమండి 3 రోజులు కూడా చేయలేవండి అంటే 1 డే మూలా నక్షత్రంలో జాయిన్ అవ్వండి. లేదా అష్టమి దుర్గాదేవి, మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నిజరూప దర్శనం ఇస్తాం. అప్పుడు మిగతా అలంకారాలు మహిషాసురమర్దిని, త్రిపుర సుందరి, అన్నపూర్ణ అన్నీ చేసి దుర్గాదేవిది మాత్రము అష్టమి రోజున చేస్తాం. అలా చేయొచ్చు. కాబట్టి ఆఖరి 3 రోజులు వీళ్ళు వారాహి అమ్మవారికి చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలండి అని అంటే, చక్కగా ఎర్రని వస్త్రం ఒకటి అమ్మవారికి వీళ్ళు కట్టుకొని అమ్మవారికి చక్కగా చేసుకునే వాళ్ళు ఎరుపు రంగు ప్రతిబింబించాలి. ఆ తర్వాత ఈ యొక్క అమ్మవారికి కలశాన్ని మామిడాకులు, తమలపాకులు పెట్టి చక్కగా పసుపు కొమ్మలు ఇంపార్టెంట్. అమ్మవారి పటానికి పసుపు కొమ్మలు వేయాలి, కలశానికి కూడా పసుపు కొమ్మలు వేసి చక్కగా అమ్మవారిని మనం ఒక తెల్లని గుడ్డ వేసి దానిపైన జగన్మాత అయినటువంటి వారాహి అమ్మవారిని పెట్టి ఆ పసుపుతో వినాయకుడిని తయారు చేసి ప్రతిరోజు కూడా తర్వాత ఈ యొక్క నవగ్రహాలని, అష్ట దిక్పాలకుల్ని, పంచలోక పాలకుల్ని స్మరించుకోవాలి. స్మరించుకుని వారాహి అష్టోత్తరం దొరుకుతుంది, లలిత అష్టోత్తరం ఉంది. లలిత అష్టోత్తరంతో అమ్మవారి వారాహికి చేసుకోవచ్చు, లేదా వారాహి అష్టోత్తరంతో చదువుకోవచ్చు, లేదా వారాహి మంత్రం ఓం వారాహి అయి నమః అని చదువుకోవచ్చు. అమ్మవారి బీజం గ్లౌం ఓం గ్లౌం నమః అన్న చదువుకోవచ్చు. ఆ విధంగా ఈ వారాహి అమ్మవారు మనకి చక్కగా ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు, ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లే వారాహిగా వచ్చింది. అందువలన ఆ జగన్మాతని మనము పసుపు కొమ్మలంటే ఇష్టం కాబట్టి ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి సౌమంగల్యం చాలా గట్టిగా ఉంచుద్ది. అంటే భర్తలు తాగేసిన వాళ్ళ కిడ్నీలు పోకుండా రక్షిస్తుంది, వాళ్ళ లివర్లు పోకుండా రక్షిస్తుంది. మరి డాక్టర్లు ఇప్పుడు 1,00,000 రూపాయల బిల్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని చూద్దాం. 50 లక్షలు లేనిదే డాక్టర్ చేస్తాడా? హాస్పిటల్లో ఫస్ట్ బిల్లు లేనిదే రాణిస్తారా? కానీ మన వారాహి అమ్మవారు బిల్లు లేకపోయినా ఏమి లేకపోయినా పూజ చేసుకోవడానికి రాణిస్తుంది. ఇక్కడ దేవాలయాల కాన్సెప్ట్ వచ్చేస్తుంది. మళ్ళా ఇంట్లోనే చేసుకోవాలి, దేవాలయాలు వద్దు తల్లు అని చెప్తున్నా వీళ్ళు దేవాలయం ఉందా అండి అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా వారాహి అమ్మవారి స్వయంభూ దేవాలయాలు కాదు. ఎక్కడా కూడా ఏ పీఠంలో కూడా అమ్మవారు వెలిసింది కాదు. అమ్మవారు ఎక్కడరా అంటే కాశీ మహాక్షేత్రంలో అమ్మవారు వారాహి గ్రామదేవత. కాశీకి గ్రామదేవత డ్యూటీ ఏంటమ్మా? రాత్రులు పిశాచాలు రోగాలు రాకుండా రాత్రులు తిరుగుద్ది అని నమ్మకం మనకి. పగలు తిరగదా అండి అంటే ఆమె పగల ఎక్కడైనా పడుకుంటుందా? శ్రీ మహావిష్ణువు ఎప్పుడైనా, ఇప్పుడు మనం ఆషాఢ మాసం వచ్చింది, ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు, తన డ్యూటీ శివుడికి ఇస్తాడు, అందుకని శివుడు పరిపాలిస్తాడు. మళ్ళీ మనకి ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు అప్పుడు లేస్తాడు అంటాం. పడుకోవడం అని కాదు, అక్కడ డ్యూటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇద్దరు. సో అలాగే వారాహి అమ్మవారు రాత్రులు అందుకని తిరిగింది కాబట్టి మన గురువు గారిలో ఒక ప్రముఖ గురువు గారు ఏం చెప్తారంటే, ఆయన చెప్పారంటే ఒక అర్థం ఉంది. ఆయన పాపం వేరే ఉద్దేశంతో చెప్పారు.
అందరూ అది పట్టుకొని ఏమండి వారాహి అమ్మవారు భయంకరంగా ఉంటుంది, ముఖం చూస్తే గుండె ఆగిపోతుందంటే ముందు మన మానవుల యొక్క ఈ కోరికలను చూసి మన మానవుల యొక్క నైజాన్ని చూసి ముందు వారాహి అమ్మవారు మనం వెళితే వారాహి అమ్మవారు గుండె ఆగిపోద్ది. ఎందుకంటే మనల్ని చూసి వారు మారిపోయారు బాబు నా పిల్లలు ఏంటి పెద్ద పెద్ద లిస్టులు పట్టుకొస్తున్నారు, వీళ్ళ ధర్మం వీళ్ళ సొంత కవిత్వాలని వారాహి అమ్మవారి గుండె ఆగిపోద్ది మనం చూడగానే. ఆమె గుండె మన గుండె ఆమెను చూస్తే కాదు, ఆమె పరమపావని కరుణామయి జగన్మాత. అందువల్ల ఆమెను స్తుతిస్తే పురాణాలు చెప్తున్నాయి. అరే పిచ్చోళ్ళు, కాశీక్షేత్రంలో వినాయకుడు కుమారస్వామి వెళ్ళగానే అక్కడ ఒక వినాయకుడు భక్తుడైనటువంటి ఒక భక్తుడు తన తండ్రి ప్రేతాత్మగా ఉన్నప్పుడు వెళితే వారాహి ఎదురవగానే వారాహిని బుద్ధిమంతుడైనటువంటి వినాయకుడు కీర్తించగానే కరుణామయి అయినటువంటి ఆ తల్లి గౌరీపుత్ర నువ్వు వచ్చావు కమన్ అని ఇస్తుంది, కరుణామయి అని అక్కడ క్లియర్గా చెప్తోంది. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే అమ్మ, ఆయన ఏం చెప్పారు, అమ్మవారి పాదాలు కనబడుతుందిరా నాయన కిటికీ తీస్తే అని చెప్పాడు ఆయన. డైరెక్ట్గా పాదాలనే చూడాలి అమ్మవారిని. వీళ్ళు దాని కవిత్వాలు చేసేసి అమ్మవారు లావుగా ఉంటుంది, అమ్మవారి మొహం గట్టిగా ఉంటుంది బాగా కూరలతో అని చెప్పేసి పందిమూతితో కాబట్టి భయం అరుచుకుంటాం భయపడతామని చెప్పేసి అలా చెప్పారు. కాబట్టి అది కాదు, ఇది క్లారిటీ. నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదాలు. ఫస్ట్ రోజు ప్రసాదం, సెకండ్ రోజు ప్రసాదం వండి చూపిస్తున్నారు యూట్యూబ్లో. పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి, పాయసానాన్ని అమ్మవారు వండుకోవచ్చు, లలిత శాస్త్రంలో క్లియర్గా ఇచ్చాం. స్నిగ్ధౌదన ప్రియా, ఆవు నెయ్యను వేయొచ్చు. ప్రసాదాలు ఏమిట్రా వేయాలి అని అంటే, మనం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని దేవస్థానాలు స్వామివారికి మనం ఎలా పెడతాం, పాయసాన్నం, పులిహార, చక్ర పొంగలి, తర్వాత ఈ యొక్క దద్దోజనం, అప్పాలు స్వామివారికి మన ఇష్టం అది. కానీ మరి ఏమీ లేని వాళ్ళు నేను ఎలా చేస్తానండి అంటే, చిన్న బెల్లం ముక్క చాలు, అరటిపళ్ళు అక్కడ దొరికినటువంటి సీజన్లో చాలు, అన్నము పెసరపప్పుతో వేసి మనం భక్తిని కొద్దీ నివేదన, అంతేగాని దాన్ని పెద్ద ఎగ్జిబిషన్గా చేస్తూ వంటలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఈ వారాహి ఫస్ట్ రోజున సెకండ్ రోజున ప్రసాదం అంటే నిజమేమో అనుకుంటారు జనం. సింప్లిసిటీ. ఇది చేయాల్సింది మానేసేసి నైవేద్యం ఇంతే తినాలి ప్రసాదం. మనం భక్తులు పేదవారికి పంచాలి. ఇప్పుడు మనకి తిరుమేచ్చూర్ లలితాంబిగాయ గుడిలో తమిళనాడులో ఎంత చేస్తారో తెలుసా, నవరాత్రుల్లో ఒక పాండ్ అంతా కూడా ఒక సరస్సు అంతా అందరూ తీసుకొచ్చి మనం బోనాల పండుగ ఎలా చేస్తామో ఆషాఢ మాసంలో అమ్మవారికి, అలా వాళ్ళు పాయసం పోసేస్తారు, ఆవు నెయ్యి పోసేస్తారు, ఆ కొలనంతా నిండిపోద్ది. ఈ యొక్క అమ్మవారు తిరుమేచ్చూరులో ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క ప్రతిబింబం ఆ పాయసాన్న యొక్క చెరువులో పడి అమ్మవారిని అందులో చూస్తాం. అది భక్తులకు పంచుతారు పేదవారికి, అది ఆ ఉద్దేశం. కాబట్టి భక్తులు ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా పంచోపచారాలు, అష్టోత్తర శతనామాలు లేదా మీ గురువులు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని, ఎవరికి ఇచ్చిన ఈ యొక్క వారాహి మంత్రాన్ని అమ్మవారి ముందు జపించుకోవచ్చు. జపించుకొని పసుపు కొమ్మల దండ పెట్టుకోవచ్చు. తర్వాత దేవీ నవరాత్రులు ఎలా చేస్తామో అలాగే బ్రహ్మచర్యము ఈ 3 రోజులు, నేల మీద పడుకోవడము, తర్వాత చక్కగా ఈ యొక్క ఏసీలు వేసుకోకుండా మామూలుగా సింపుల్గా ఉండే విధంగా అనమాట. నేల మీద పడుకోవద్దంటే ఒంటిపూట భోజనము, సాయంత్రం ఫ్రూట్స్ తినొచ్చు, తర్వాత టిఫిన్ తినొచ్చు. ఈ రకంగా చేసుకుంటే అమ్మ స్థలాలు కోర్టుల్లో ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి. గుండాలు కబ్జా చేసిన వాళ్ళు వచ్చి మనస్సు మారిపోయి మనకి తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత రేట్లు పెరుగుతాయి. ఆ కరుణామయ అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా మనము భూమండలాన్నే ఇచ్చి పాడేశాడమ్మా వామనమూర్తి. ఆ జగన్మాతే భూదేవత, ఆమె అంత కుబేరులు చేస్తుంది. బోల్డ్ సైట్లు వస్తాయి. అందువల్లనే వారాహి దీక్ష చేసిన వాళ్ళు, వారాహి అమ్మవార్లు మరి ఇదంతా చేసిన వాళ్ళు, తహసీల్దార్లు, ఆర్టీఓలు వాళ్ళందరూ చూడు 25 ఇల్లులు 30 ఇల్లులు దొరికిపోయారని వస్తూ ఉంటాయి న్యూస్లు. వాళ్ళందరూ ఈ వారాహి అమ్మవారికి చేసి మళ్ళీ ఆ స్థలాలను వాటిని తెచ్చుకుంటారు. సో ఇక్కడ పురాణాలు ఇవన్నీ కూడా దాని మీద తర్కం చేయడానికి అంత పాండిత్యం కలియుగంలో లేదమ్మా. కృష్ణుడు యోగ నష్టం చేశాడు, నాయనలారా చెప్పింది నేనండ్రా అన్నాడు. అంతేగాని డిబేట్లు పెట్టుకుని చేస్తే అమ్మవారు వారాహి అమ్మవారు అంత అవసరం లేదు, చేస్తే చేసుకుంటారు, ఆమెకి ఏమీ లాస్ లేదు. కాబట్టి ఎవరు చేసిన వాళ్ళు లబ్ధి పొందుతారు, చెయ్యని వాళ్ళు మామూలుగా ఉంటారు. అంతేనమ్మా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.